అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ఉంది. ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 63.8 కిలోమీటర్లు, రైల్వే జంక్షన్ నుంచి అయితే 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. మోపిదేవి ఆలయానికి దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ రేపల్లె రైల్వే స్టేషన్. ఇది ఆలయం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్లె రైల్వే స్టేషన్ నుండి నేరుగా మోపిదేవి ఆలయానికి ఆటోలు ఉంటాయి. 30 నిమిషాల్లో మనం చేరుకోవచ్చు. మోపిదేవి దేవాలయం విజయవాడ అవనిగడ్డ జాతీయ రహదారిపై ఉంది. అవనిగడ్డ నుండి విజయవాడకు అనేక బస్సులు మోపిదేవి గుండానే వెళ్తాయి. యాత్రికులు ఇక్కడ దిగవచ్చు. ఈ ఆలయాన్ని గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే, శంకర, సనకస, సనత్ కుమార, సనత్ సుజాత అనే 4 దేవఋషులు అచంచలమైన భక్తి మరియు జ్ఞాన సంపద కలిగిన వారు. ఇతరులకు ఎల్లప్పుడూ వారు 5 సంవత్సరాల వయసులో ఉన్నట్లు కనిపిస్తారు. వారు తమ శరీరాలను కప్పుకోకుండా నగ్నంగా ఉంటారు కాబట్టి వారు ప్రాపంచిక విషయాల పట్ల అవగాహన నుండి చాలా నిర్లిప్తంగా ఉంటారు. ఒకసారి వారు శివుని ఆరాధించడానికి కైలాసానికి వస్తారు. అదే సమయంలో శచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా వచ్చారు. ఆ సమయానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చుని ఉంటాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూర్తిగా వస్త్రాలు ధరించిన దేవతలు ఒకవైపు, నగ్న దేవ ఋషులు ఒకవైపు. ఈ 2 వైరుధ్యాలను చూసి అయోమయంలో పడి అమాయకంగా నవ్వాడు. పార్వతీదేవి అతని మూర్ఖత్వానికి సుబ్రహ్మణ్యేశ్వరుని మందలించింది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన లోపాన్ని గ్రహించి దోషాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికని అనుమతి కోరుతాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక సంవత్సరాలు పాము రూపంతో తపస్సు చేస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశం తర్వాత మోపిదేవిగా పిలువబడింది. అగస్త్య మహర్షి ఒకనాడు తన పరివారంతో కలిసి సుబ్రహ్మణ్యేశ్వరుడు కఠోర తపస్సు చేసే ఈ ప్రదేశం గుండా వెళ్లడం జరిగింది. అప్పుడు అక్కడ ఒక పుట్ట ముందు ఒక నెమలి, ముంగీస, పాము ఆడుకుంటూ కనిపించాయి. అది చూసిన మహర్షి ఇక్కడ ఎవరో దివ్యపురుషుడు ఉన్నట్లున్నాడని పుట్టలోకి తొంగి చూశాడు. అప్పుడు ఆయనకు పాము రూపంలో తపస్సు చేసుకుంటున్న సుబ్రహ్మణ్యుడు కనిపించాడు. ఆయనను సుబ్రహ్మణ్యుడిగా గుర్తించిన మహర్షి నమస్కరించి ఆ పుట్టపైనే శివలింగాన్ని ఉంచి ఎదురుగా కూర్చుని తపస్సు చేశాడట. అందుకే ఇక్కడ గర్భగుడిలోని స్వామి పాము రూపంలో పడగలు విప్పి శివలింగాన్ని చుట్టుకుని కనిపిస్తాడు. అందుకే ఇక్కడ గర్భాలయ మూర్తి ఎదురుగా నందీశ్వరుడు మనకు కనిపిస్తాడు. ఒకసారి చూడండి, నందీశ్వరుడు కూడా ఇక్కడ ఎంత కళగా ఉన్నాడో. తర్వాత చాలా కాలానికి వీరవరపు పర్వతాలు అనే కుండ తయారీదారుడికి స్వామి కల్లో కనిపించి మోపిదేవి గ్రామంలోని చీమల పుట్టలో తాను లింగంతో కలిసి వెలిశానని చెప్పాడు. అలా స్వామి బాహ్య ప్రపంచానికి బహిర్గతమయ్యాడు. ఆషాఢ శుక్ల పంచమి, నాగపంచమి, నాగుల చవితి, షష్ఠి రోజుల్లో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజిస్తారు. నాగదోష నివారణ మరియు కాలసర్పదోష నివారణ పూజలకు ఇది ప్రసిద్ధి. సంతానం లేని వారు ఇక్కడ నాగమల్లి చెట్టుకు ఊయిళ్లు కట్టి ముడుపులు కట్టి మొక్కుకుంటారు. అలాగే కొంతకాలానికి సంతానవంతులై పునర్దర్శనం చేసుకుంటారు. ఇక్కడ నాగమల్లి పూలు కూడా ఎలా ఉంటాయంటే 6 రేకుల పుష్పం. ఇది మధ్యలో శివలింగం ఉంటుంది. శివలింగం పైకి నీడనిస్తున్నట్లు ఉంటాయి. చాలామంది ఇక్కడ నాగప్రతిష్ఠలు కూడా చేశారు. మీరు కూడా చూడవచ్చు. ఇక్కడ గర్భాలయం పాతదే, మిగతా ఆలయం అంతా కొత్తగా నిర్మించారు. అందుకే ఇక్కడ పాతది మరియు కొత్తది 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇక్కడ మీకోసం పూజల రుసుము వివరాలు పెట్టడం జరిగింది, గమనించగలరు. అలాగే ఇక్కడ అభిషేకం చేయించాలనుకునే వాళ్ళు ఉదయం 5 లోపు ఆలయంలో ఉండాలి. ఎందుకంటే 5 అభిషేకాలు మొదలవుతాయి.
ఇవండి మోపిదేవిలోని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ విశేషాలు. చూశారు కదా. వచ్చే వారం మరో ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.